సినిమా అంటే కనీసం 3-4 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. అదే గ్లోబల్ సినిమా అంటే ఆ ప్లాన్ ఇంకా ముందు నుంచే ఉండాలి. కానీ రామాయణ టీం మాత్రం ఈ విషయంలో స్పీడ్ చూపించడం లేదు. భారీ బడ్జెట్తో విజువల్ వండర్ రూపొందిస్తున్నామని చెప్తున్నా ప్రమోషన్స్లో మాత్రం ఆ రేంజ్ జోరు కనిపించడం లేదు. ఈ సైలెన్స్కి కారణం ఏంటి? ఇది కూడా స్ట్రాటజీయేనా? ఇండియన్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా రామాయణ. ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ అంటే కనీసం 6 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. కానీ రామాయణ టీంలో ఆ స్పీడ్ కనిపించడం లేదు. దీపావళికే రిలీజ్ అన్న విషయం ఎప్పుడో చెప్పినా ఒక్క టీజర్ రిలీజ్ తప్ప ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు. రిలీజ్ కు ఇంకా ఏడాది సమయం ఉన్నా వారణాసి టీం ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. విదేశీ వేదికల మీద సినిమా అప్డేట్స్ ఇస్తూ జోరు చూపిస్తోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాను వార్తల్లో ఉంచేందుకు ట్రై చేస్తోంది. కానీ రామాయణ విషయంలో మాత్రం ఆ స్పీడ్ కనిపించట్లేదు. మరి ఇప్పటికైనా మూవీ టీం ప్రమోషన్స్ మీద దృష్టి పెడుతుందేమో చూడాలి. పెద్ది సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన జాన్వీ కపూర్ సౌత్లో తన జర్నీ గురించి ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇప్పటికే తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకున్న ఈ భామ దక్షిణాదిలో ఒక్క భాషలో మాత్రం సినిమాలు చేసేందుకు నో అంటున్నారు. ఇంతకీ జాన్వీ నో అంటుంది ఏ లాంగ్వేజ్కి? ఎందుకు జాన్వీ ఆ నిర్ణయం తీసుకున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. స్టార్ వారసురాలుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నార్త్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి నటిగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడ్డ ఈ బ్యూటీ డిఫరెంట్ జోనరాస్ ట్రై చేస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్నారు. అయితే సౌత్ లో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ట్రై చేస్తున్నారు ఈ బ్యూటీ. నార్త్ లో నటిగా ప్రూవ్ చేసుకున్న జాన్వీ సౌత్ లో గ్లామర్ రోల్స్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ లేటెస్ట్ గా పెద్ది సినిమాతో చరణ్ కు జోడీగా ఆడియన్స్ ముందుకొచ్చారు. త్వరలోనే తమిళ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ తెలుగులో ప్రూవ్ చేసుకున్న జాన్వీ త్వరలో కాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. సౌత్ లో ఎంత జోరు చూపిస్తున్నా మలయాళ ఇండస్ట్రీలో మాత్రం సినిమా చేయనన్నారు జాన్వీ. ఆ భాష తనకు రాదని, అందుకే మాలీవుడ్ లో సినిమాలు చేయాలనుకోవడం లేదని తేల్చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధమే లేదు. టాలీవుడ్లో కొత్త అందాలకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. రీసెంట్గా సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడం మొదలుపెట్టిన బ్యూటీస్ కూడా ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ లిస్ట్లో ఉన్న బ్యూటీస్ ఎవరు? వాళ్ళు చేస్తున్న సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రేమలు సినిమాతో తెలుగు ఆడియన్స్ కు చేరువైన బ్యూటీ మమితా బైజు. తొలి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ కుట్టికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే విశ్వనాథ్ అండ్ సన్స్ లో నటిస్తున్న మమిత దేవి శ్రీప్రసాద్ హీరోగా తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాలో నటించబోతున్నారన్న న్యూస్ ఫిల్మ్ నగర్ లో ట్రెండ్ అవుతోంది. కన్నప్ప సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ముకుందన్ కూడా సౌత్ సినిమాలతో బిజీ అవుతున్నారు. రీసెంట్ గా బ్లాస్ట్ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కెరియర్ లో బిగ్ హిట్ రాకపోయినా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన భాగ్యశ్రీ షార్ట్ స్పాన్ లోనే క్రేజీ ప్రాజెక్ట్స్ తో అలరించారు. ప్రెజెంట్ తెలుగులో లెనిన్, తమిళంలో సెయోన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ లిస్ట్ లో అందరికంటే బిజీగా కనిపిస్తున్న బ్యూటీ కయాదు లోహార్. చిన్న సినిమాలతో కెరియర్ మొదలుపెట్టి స్టార్ హీరోల రేంజ్ కొచ్చిన కయాదు ఇప్పుడు ఏకంగా 8 సినిమాల్లో నటిస్తున్నారు. అందులో నాని ది పారడైజ్, దుల్కర్ ఐయామ్ గేమ్, షింబు అరసన్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సౌత్ లో సక్సెస్ఫుల్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లోనూ అదే జోరు చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ నార్త్ ఎంట్రీ ఇచ్చేసిన ఈ బ్యూటీ ఆ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. ఇంతకీ బాలీవుడ్ లో ఈ బ్యూటీకి కలిసి వస్తున్న అంశాలేంటి? సౌత్ లో కమర్షియల్ సినిమాలతో పాటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు మహానటి కీర్తి సురేష్. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ రోల్స్ లోనూ సందడి చేస్తున్నారు. ఇంత బిజీలోనూ బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కీర్తి. సౌత్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన బేబీ జాన్ లో గ్లామర్ యాంగిల్ కూడా చూపించి నార్త్ ఆడియన్స్ ను మెప్పించారు. ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా కీర్తికి మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకే నార్త్ లోనూ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ. హిందీలో రెండో సినిమాగా రఫ్తార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ఓకే చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో కీర్తి హీరోయిన్ గా నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాతో బాలీవుడ్లోనూ లేడీ ఓరియంటెడ్ జాన్రాలకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ సినిమాలు కీర్తికి నార్త్లోనూ స్టార్ ఇమేజ్ తెచ్చిపెడతాయేమో చూడాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో క్లాసిక్స్గా నిలిచిపోయే చిత్రాల్లో ఆమీర్ ఖాన్ లగాన్ కూడా ఒకటి. ఈ ఒక్క సినిమా ఆమీర్ ఇమేజ్ని, స్టార్డమ్ని పీక్స్కి తీసుకువెళ్ళింది. అందుకే ఇప్పటికీ ఈ మూవీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఈ సినిమా రిలీజ్ అయిన 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది లగాన్. ఆమీర్ ఖాన్ హీరోగా, అశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లగాన్. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా 2001లో రిలీజ్ అయింది. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించింది ఈ సినిమా. 74వ ఆస్కర్ అవార్డుల్లో ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ లిస్ట్లో నామినేషన్ దక్కించుకున్న లగాన్ ఆస్కర్ కు అడుగు దూరంలో ఆగిపోయింది. నేషనల్ అవార్డ్స్ లిస్ట్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు 8 కేటగిరీల్లో నేషనల్ అవార్డు సాధించి సత్తా చాటింది. అప్పటి వరకు ఉన్న ఆమీర్ ఇమేజ్ ను మార్చేసి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా గుర్తింపునిచ్చింది లగాన్. అంతటి ఘన విజయం సాధించిన సినిమా సిల్వర్ జూబ్లీ ఇయర్ కావడంతో మరోసారి ఆ కల్ట్ వైబ్ ను గుర్తు చేసుకుంటున్నారు మేకర్స్. జూన్ 12, 13, 14 తేదీల్లో ఈ సినిమాను మరోసారి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ రిలీజ్ కు సంబంధించి స్పెషల్ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ జనరేషన్ ఆడియన్స్ ని కూడా లగాన్ అదే స్థాయిలో మెప్పిస్తుందా? వెయిట్ అండ్ సీ. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.